4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ట్రంప్ పవర్లోకి వచ్చి 40 days కూడా కాలేదు, కానీ ప్రతి దేశాన్ని అటాక్ చేస్తున్నాడు. అది ఫ్రెండ్లీ కంట్రీనా, పార్ట్నరా, స్ట్రాటజిక్ అలయా సంబంధమే లేదు. కెనడా, మెక్సికో, పనామా, డెన్మార్క్, యూరప్, యుక్రెయిన్, ఇలా ట్రంప్ అటాక్ తప్పించుకోగలిగే దేశమే లేదు. ఇండియా పైన ఇప్పుడు టారిఫ్ విధిస్తానంటూ ఆల్రెడీ హెచ్చరిస్తున్నాడు. సో ఇలా ఈ దేశాలతో ట్రంప్ ఎందుకు ఘర్షణ పడ్డాడో వివరంగా చాలాసార్లు చెప్పాను. ఇదే కాదు, కొలంబియా, గటమాలా, సౌత్ ఆఫ్రికా, సో ఇలా ప్రతి దేశం పైన అటాక్ చేస్తున్నాడు. నిన్న కాక మొన్న సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా సదరన్ రీజియన్లో ఉన్న ఒక చిన్న కంట్రీ లెసోటో, 30,000 square kilometers ఉన్న చిన్న కంట్రీ, దాన్ని కూడా వదలలే. సో ట్రంప్ అటాక్ చేయని దేశం అంటూ లేదు. ఇప్పుడు తాజాగా ట్రంప్ జపాన్ పైన పడ్డాడు. జపాన్ అమెరికాకు చాలా ట్రస్టెడ్ అనే. మీకు సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా అణుబాంబులు వేసిన దేశం జపాన్. కానీ పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్లో జపాన్కు రక్షణ కవచంగా అమెరికానే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అమెరికాకు ఈ ప్రాంతంలో చైనా రైవల్. ముఖ్యంగా పోస్ట్ కోల్డ్ వార్లో, అంటే సోవియట్ అంతర్ధానం తర్వాత చైనా ఒక మేజర్ ఛాలెంజర్. ఇప్పుడు అమెరికాతో పోటీ పడి మిలిటరీ స్పెండింగ్ ఉంది, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉంది, ఎకానమీలో కూడా అమెరికా నెంబర్ 1 అయితే చైనా నెంబర్ 2. సో అందువల్ల చైనా కంటైన్మెంట్కు జపాన్ చాలా కీలకం అమెరికాకు. జపాన్, ఆస్ట్రేలియా, ఇండియాతో కలిపి యాంటీ చైనా క్వాడ్ అలియన్స్లో కూడా భాగం. సో జపాన్కు అమెరికాకు మధ్య సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఉంది, యుఎస్ జపాన్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. జపాన్ యునైటెడ్ స్టేట్స్ ఎంత క్లోజ్ అంటే, ట్రంప్ సెకండ్ టైం పవర్లోకి వచ్చాక ట్రంప్ను వైట్ హౌస్లో కలిసిన సెకండ్ లీడర్, వరల్డ్ లీడర్ ఎవరంటే జపాన్ నాయకుడే. సో జపాన్ నాయకుడు వైట్ హౌస్ వెళ్ళాడు, ట్రంప్ను కలిశాడు. ట్రంప్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ట్రంప్ను మెప్పించేందుకు జపాన్ ఆల్రెడీ డిఫెన్స్ స్పెండింగ్ భారీగా పెంచడం మొదలుపెట్టింది. ట్రంపే ప్రకటించాడు, నా ఫస్ట్ టర్మ్తో పోలిస్తే 2027 వరకు జపాన్ తన మిలిటరీ ఎక్స్పెండిచర్ని డబుల్ చేస్తోంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఇటీవలే నేను $1 బిలియన్, $100 కోట్ల మిలిటరీ సేల్స్కు, అమెరికా మిలిటరీ అమ్మకాలకు కూడా అప్రూవల్ ఇచ్చాను అని. సో ప్రపంచ దేశాలతో డిఫెన్స్ స్పెండింగ్ ఎందుకు పెంచుకుంటున్నాడు ట్రంప్? పెంచమంటున్నాడు ట్రంప్. అమెరికా నుంచి ఆయుధాలు కొనుక్కోవాలి, అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్కు తెగ గిరాకీ రావాలి. జపాన్ గురించి ట్రంప్ మాట్లాడే మాటలు స్పష్టంగా ఉంది. జపాన్ తన డిఫెన్స్ స్పెండింగ్ డబుల్ చేస్తోంది. నేను $100 crore, $1 బిలియన్ ఫారిన్ మిలిటరీ సేల్స్ అప్రూవ్ చేశాను అన్నాడు. సో ఆ నెక్సెస్ మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో అదే సమయంలో ట్రంప్ ఒక అష్యూరెన్స్ కూడా ఇచ్చాడు, అమెరికా ఈజ్ కమిటెడ్ టు జపాన్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టెండ్స్ అమెరికన్ డిటరెన్స్ అన్నాడు. అంటే జపాన్ వెనకాల అమెరికా ఉంది కనుక జపాన్ను ఎవరూ ముట్టుకోరు, జపాన్ భద్రతకు మేము కట్టుబడి ఉన్నామని ప్రకటించాడు. ఎప్పుడిది? జనవరి 3rd weekలో. సో ఇప్పుడు మార్చ్ 2nd week వచ్చేసాం. మార్చ్ 1st week, నాట్ ఈవెన్ 2nd week, ట్రంప్ వైఖరి మార్చేశాడు. చూడండి, మీకు హార్డ్లీ 7 weeks కూడా కాలేదు ట్రంప్, ఆ 6 weeks కూడా కాలేదు, ట్రంప్ మార్చేశాడు వైఖరి. మార్చి తాజాగా ఇందాక మనం ఏం మాట్లాడతాడు, జపాన్ యుఎస్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అన్ఈక్వల్, జపాన్ ఈజ్ మేకింగ్ ఎ ఫార్చ్యూన్ అవుట్ ఆఫ్ యుఎస్. అమెరికా వల్ల జపాన్ భారీగా లాభపడుతోంది, దీన్ని ఏదో ఒకటి తేల్చాలి. జపాన్ను అమెరికా ప్రొటెక్ట్ చేస్తోంది, కానీ అమెరికాను ఏ రకంగా కూడా జపాన్ ప్రొటెక్ట్ చేయడం లేదు అంటూ ఆరోపించాడు. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇట్ ఇండికేట్స్ జపాన్ ఈజ్ ద నెక్స్ట్ ఇన్ ట్రంప్స్ హిట్ లిస్ట్. ఏం చేయబోతున్నా ట్రంప్? చూడండి, నేను మీకు మిలిటరీగా ఇంత సహకరిస్తున్నా, మా వల్ల మీరు ఇంత లాభపడుతున్నారు, అందుకే జపాన్ ఎకానమీలో మా వస్తువులు అమ్ముకోనివ్వాలి.
అని ట్రేడ్ కన్సెషన్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. సో ఎవ్రీథింగ్ ఇస్ ఎ బిజినెస్ డీల్ ఫర్ ట్రంప్. కానీ ఇది వాస్తవమా? జపాన్ అమెరికా సెక్యూరిటీ పార్ట్నర్షిప్ వల్ల జపాన్ లాభపడుతుందా, అమెరికా లాభపడుతుందా? లెట్ us రియలిస్టికల్లీ అనలైజ్. జపాన్ యుఎస్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ లోని ఆర్టికల్ 6 ప్రకారము, ఈ ఆర్టికల్ 6 ఆఫ్ ద జపాన్ యుఎస్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ప్రకారము జపాన్ భూభాగంలో లేదా జపాన్ సముద్ర వాటర్స్లో అమెరికన్ మిలిటరీ స్థావరం ఉంటుంది. ఈ మిలిటరీ స్థావరము జపాన్ రక్షణ కొరకే కాదు, ఫర్ యునైటెడ్ స్టేట్స్ టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, అంటే ప్రపంచంలో శాంతి, భద్రత, సుస్థిరత కల్పించటానికి ఉంటుంది. వాట్ డస్ ఇట్ మీన్? ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి? అమెరికన్ గ్లోబల్ మిలిటరీ డామినేషన్కు ఉపయోగపడుతుంది అని. దట్ ఇస్ ద లాంగ్వేజ్, మీనింగ్ ఆఫ్ దట్ లాంగ్వేజ్. టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అంటే టు మెయింటైన్ యునైటెడ్ స్టేట్స్ గ్లోబల్ మిలిటరీ డామినేషన్. అంటే జపాన్ ఎందుకు ఉపయోగపడుతుంది? అమెరికాకు ఒక పెద్ద స్ట్రాటజిక్ ప్రయోజనాన్ని, వ్యూహాత్మక ప్రయోజనాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇంత దూరం అమెరికాకు, ఇక్కడ ఎక్కడున్నాయి మరి? 60,000 బలగాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన 60,000 ఫోర్సెస్ జపాన్లో ఉన్నాయి. ముఖ్యంగా జపాన్ ఐలాండ్ అయిన ఒకినావాలో ఉంది. మీరు జాగ్రఫీ వరల్డ్ మ్యాప్ తీసి చూడండి, ఒకినావా ఎక్కడుంది? అది తైవాన్కు దగ్గరలో ఉంది, అంటే చైనాకు స్ట్రైకింగ్ డిస్టెన్స్లో ఉంది. సో ఇప్పుడు అమెరికాకు అతిపెద్ద స్ట్రాటజిక్ రైవల్ ఎవరు? చైనా. చైనా చాలా దూరాన్ని ఉంటుంది అమెరికాకు. చైనాను అటాక్ చేయాలి అంటే అతి సమీపంలో అమెరికన్ మిలిటరీ స్థావరం ఉండాలి. ఆ మిలిటరీ స్థావరాన్ని పెట్టుకోవటానికి జపాన్ వీలు కల్పిస్తుంది. మరి అమెరికాకు మిత్రపక్షమైనటువంటి తైవాన్కు అమెరికా అన్ని రకాలుగా సహకారాన్ని ఇస్తుంది. చైనా తైవాన్ అటాక్ చేస్తుంది అనేటువంటి అనుమానాలు ఉన్నప్పుడల్లా అమెరికా రైజ్ అవుతూ ఉంటుంది. తైవాన్ సెపరేట్ కంట్రీ అమెరికా కూడా గుర్తించదు, పార్ట్ ఆఫ్ చైనాగానే గుర్తిస్తుంది. కానీ తైవాన్కు అన్ని రకాల రక్షణ సాయం చేస్తుంది. సో అందువల్ల చైనా తైవాన్ను ఏమీ అనకుండా కూడా జపాన్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్ పనిచేస్తుంది. ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో చైనీస్ డామినేషన్కు చెక్ పెట్టేందుకు అమెరికా తన మిలిటరీ ప్రజెన్స్ పెట్టుకుంటుంది. ఇప్పుడు ఎవరు లాభపడుతున్నారు? జపాన్ లాభపడుతుందా, అమెరికా లాభపడుతుందా? ప్రాసెస్లో జపాన్ సెక్యూరిటీకి ఉపయోగపడవచ్చు, కానీ దానికన్నా ముందు అమెరికన్ మిలిటరీ డామినేషన్కు అమెరికా రైవల్స్ను చెక్ పెట్టేందుకు జపాన్ అవకాశం కల్పిస్తోంది. ఇది ఫస్ట్ ప్రయోజనం, స్ట్రాటజిక్ ప్రయోజనం. రెండవ ప్రయోజనం ప్యూర్లీ ఇన్ ఫైనాన్షియల్ టర్మ్స్. మరి ఫ్రీగానే పెట్టుకుంటున్నారా? ఈ ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. మా బలగాలు జపాన్ వద్ద ఎందుకు ఉండాలి, మేము వెనక్కు తెచ్చుకుంటాం, మాకేం అవసరం జపాన్ను కాపాడడం అని మొదలుపెట్టాడు. లెక్కలేశారు అమెరికా వాళ్ళే. లెక్కలేసి ఆ బలగాలు జపాన్లో ఉండడమే చీప్, తిరిగి అమెరికాకు తెప్పించుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే ఆ బలగాలను అమెరికాలో మెయింటైన్ చేయడం కన్నా జపాన్ దగ్గర మెయింటైన్ చేయడమే చీప్ అనే కంక్లూజన్కి వచ్చి ఆ ప్రపోజల్ కాస్త వదులుకున్నారు. ఈయన ట్రంప్ మొదట్లో మాట్లాడాడు, కానీ వెన్ ఇట్ కేమ్ టు యాక్చువల్ క్యాలిక్యులేషన్ జపాన్లో ఉంచడమే చీప్ అవుతుంది. ఎందుకంటే జపాన్ సబ్సిడైజ్ చేస్తుంది. ఒక లాస్ట్ ఇయరే $2.9 బిలియన్ అమెరికాకు చెల్లించింది. అంటే అమెరికన్ మిలిటరీ డామినేషన్ కొరకు పెట్టుకున్న మిలిటరీ బేసు జపాన్ తన ఆధీనంలోని ఒకినావా ఐలాండ్లో పెట్టుకొనిచ్చి పైగా డబ్బులు ఇస్తుంది. అంటే రెంట్ వసూలు చేయడం కాదు, నీ ఇల్లు ఇచ్చి పైగా నువ్వే డబ్బులు ఇచ్చినట్టు. సో అక్కడ గోడౌన్ పెట్టుకోవడానికి ఇల్లు ఇచ్చి పైగా నువ్వు డబ్బులు ఇచ్చావు అనుకోండి, ఎలా ఉంటుంది? రెంట్కి ఇచ్చి రెంట్ తీసుకుంటారు ఎవరైనా. కానీ ఇక్కడ జపాన్ తన ల్యాండ్ ఇవ్వడమే కాకుండా దానికి అక్కడ ట్రూప్స్ పెట్టుకున్నందుకు డబ్బులు కూడా ఇస్తుంది. $2.9 బిలియన్ ఇస్తుంది. లాస్ట్ ఇయర్ ఒక్కటే $290 crore. అందుకే అమెరికన్ ప్రభుత్వం ట్రంప్ ఫస్ట్ టర్మ్లోనే అమెరికన్ రక్షణ శాఖ విశ్లేషించుకొని చర్చించుకొని
ఇది అమెరికాలో 20,000 బలగాలు ఉంచడం కన్నా జపాన్లో స్థావరంగా పెడితే చీప్ అవుతుంది, వ్యూహాత్మకంగా ప్రయోజనం. ఎందుకంటే చైనాను కంటైన్ చేయడం. బై ద బై జపాన్ కూడా సెక్యూరిటీకి ఉపయోగపడుతుంది. అంటే జపాన్ ఒక్కటే లాభపడుతుందా? ఇప్పుడు చెప్పండి. దీనివల్ల జపాన్ ఒక్కటి లాభపడడం లేదు, అమెరికా కూడా లాభపడుతుంది. మరి అన్ఈక్వల్ ట్రంప్ ఎట్లంటాడు? వాస్తవంగా జపాన్ కన్నా అమెరికానే ఎక్కువ లాభపడుతుంది, కానీ అన్ఈక్వల్ అంటున్నాడు. నిజమే, అన్ఈక్వలే. కానీ అమెరికా అన్ఈక్వల్ వైపు, జపాన్ వైపు, నాట్ అమెరికా వైపు. అయినా ఇది ట్రంప్కు తెలియదా? ఇది అమెరికన్ ప్రెసిడెంట్ ఇగ్నోరెంట్? సర్టన్లీ నాట్. ఎందుకంటే పక్కన అడ్వైజర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు చెప్పరా ఇది ఏ క్లెవర్ ప్లాయ్. చూడు, నీకు నేను మిలిటరీ సెక్యూరిటీ ఇస్తున్నాను, నువ్వు నాకేమిస్తావు? అందువల్ల మీ దేశంలో నాకు ఎకానమిక్ అడ్వాంటేజ్ ఉండాలి, ట్రేడ్లో అడ్వాంటేజ్ ఉండాలి. అంటే జపాన్కు నేను సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నానని పేరు చెప్పి జపాన్ నుంచి ట్రేడ్ కన్సీషన్స్ పొందటానికి ట్రంప్ ఆడుతున్న నాటకం ఇది.